హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మా పిల్లల స్కూల్లో యాన్యువల్ డే అయితే జరుగుతుందండి. సో అక్కడికైతే మేము వెళ్తున్నాం అనమాట నైట్ ఇది. సో నైట్ అయితే వెళ్తున్నాము. ఇది మొత్తం ఎంట్రన్స్ అండి. ఇది స్కూల్కి వెళ్ళే దారి అనమాట. ఇది వచ్చేసి బనగానపల్లిలో యాగంటికి వెళ్ళే రూట్లో ఉంటుంది. నెహ్రూ ఇంగ్లీష్ మీడియం హై స్కూలు. ఇక్కడ వచ్చేసి మొత్తం అసలు కొంచెం కూడా స్పేస్ లేదండి. ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయాయి చూడండి బైకుల వల్ల. అసలు ఈసారి అయితే కనుక చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు. అలాగే ఇంటికి వెళ్ళేంత వరకు కూడాను అంటే బస్సులు ఉంటాయి కదా, బస్సులలో వెళ్ళే వాళ్ళైతే చాలా మంది వచ్చారండి. అసలు అంతమంది ఉంటారని నేను కూడా అనుకోలేదు. అసలు ఇంత ముందుకు వెళ్ళాం కానీ అంతమంది అయితే ఏం లేరు. సో ఈసారి అయితే కనుక ఎండింగ్ అయ్యేంత వరకు కూడా చాలా మంది అయితే ఉన్నారు. సో చూసారు కదా, ఇక్కడైతే మేము ఇంకా వచ్చేసామండి స్కూల్ దగ్గరికి అయితే. సో చూస్తున్నారు కదా బైకులు కానీ అస్సలు కొంచెం కూడా స్పేస్ లేదు. మా ఆయన అట లోపలికి అయితే వెళ్ళేసి పెట్టేస్తా అనేసి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇక్కడ 44వ యాన్యువల్ డే అనమాట ఇది నెహ్రూ స్కూలు. ఈ నెహ్రూ స్కూల్లో రెండు ఉంటాయండి. ఒకటి వచ్చేసి సిబిఎస్ఈ, ఒకటి వచ్చేసి నార్మల్ అనమాట. ఇక్కడ మా పిల్లలు అయితే సిబిఎస్ఈ కాదు, నార్మల్ స్కూలే. ఏమంటే సిబిఎస్కి నార్మల్ స్కూల్కి మధ్యలో పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుంది. అక్కడ మాకు ఫంక్షన్ అనేది పెడుతూ ఉంటారు. సో ఇది వచ్చేసి ఇంక మొత్తం ఇదంతా స్కూలేనండి. ఇది వచ్చేసి మీకు సిబిఎస్ఈ స్కూల్. ఇక్కడ ఉండేది మాత్రం నార్మల్ స్కూల్ అనమాట. ఫస్ట్ వచ్చేసి నార్మల్ స్కూలే ఉండేది. మా పిల్లలు 4th క్లాస్ 3rd క్లాస్ అట్లా ఉన్నప్పుడు సిబిఎస్ఈ స్కూల్ అయితే పెట్టారనమాట. మధ్యలో అయితే మనం అక్కడ జాయినింగ్ చేపిస్తే వాళ్ళకి ఏం అర్థమవుతుందండి, చేర్పిస్తే చిన్నప్పటి నుంచి చేర్పియాలి సిబిఎస్ఈలో. అందుకోసం వచ్చేసి మేము సిబిఎస్ఈలో అయితే జాయిన్ అయితే కారణివ్వలేదు. ఇక్కడ వచ్చేసి మామూలు స్కూల్ అయితే చదువుతున్నారన్నమాట. ఇటు సైడ్ ఉండేదంతా ఇక్కడ సైడ్ సిబిఎస్ఈ స్కూల్ అండి, ఇటు సైడ్ ఉండేది నార్మల్ స్కూల్ అనమాట. మధ్యలో గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్ లో ఫంక్షన్ అనేది అటెండ్ చేశారు. చూసారు కదా, ఇదంతా ఎంతమంది వచ్చారంటే చాలా మంది వచ్చేసారు. సో మేమైతే పిల్లల్ని ఎత్తులాడుతున్నామండి. ఫస్ట్ వచ్చేసి వీళ్ళు పిల్లలు మధ్యాహ్నం 2:30కి వెళ్ళిపోయారు. అంటే బస్సు ఎత్తారు కదా స్కూల్ బస్సు, వాళ్ళు మధ్యాహ్నం వెళ్ళిపోయారు. అసలు అన్నం కూడా మేము వెళ్ళేసరికి 8 అయిందండి టైము. కానీ అప్పటికి మామూలుగా పెడతారులే పిల్లలకి అన్నం అనుకున్నాము. బట్ ఏంటంటే పిల్లలకి అన్నం అయితే పెట్టలేదు. అంటే చిన్న బాబు ఒక్కడు డాన్స్ వేస్తున్నాడు, పెద్ద బాబు అయితే డాన్స్ అయితే అట్లాంటివి ఏమి ఇంట్రెస్ట్ లేదు పెద్ద బాబుకు. సో వెళ్ళి అడిగితే అసలు అన్నం ఆకలి అవుతుంది అనేసి అయితే అంటున్నాడు అనమాట. సో ఇంకా వాళ్ళు పెట్టేంత వరకు ఎందుకులే అనేసి మేమైతే ఇక్కడ హోటల్కి అయితే వచ్చేసాము. మలబార్ అనమాట ఇక్కడ మేము వచ్చినది. బనగానపల్లిలో మలబార్ హోటల్ అయితే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాము. నేనైతే కర్డ్ రైస్ తీసుకున్నానండి. ఇంకా మా ఆయన పిల్లలకైతే కనుక పరోటా అయితే ఆర్డర్ తీసుకున్నారనమాట. సో నేనైతే కర్డ్ రైస్ తీసుకున్నాను అండి. కర్డ్ రైస్ కూడా నేను ఎంతో ఆశ అయితే పెట్టుకున్నాను, కానీ కర్డ్ రైస్లో మాత్రం అస్సలు నాకు నచ్చలేదు అనమాట. కర్డ్ రైస్ ఇంట్లో చేసుకున్న కర్డ్ రైస్ అన్న బాగుంటుంది అనిపించింది. అలా అంటే చాలా అంటే హోటల్లో చెప్పాలంటే బాగుంటుంది కదండి, కానీ ఇక్కడ అస్సలు బాగాలేదు. అందుకే నేను మళ్ళీ పక్కన పెట్టేసాను అనమాట. నాకు అసలు తినబుద్ధి కాలేదు. అంతా జీలకర్ర వల్ల ఎవరన్నా తర్వాత వేసేస్తారు కదా అన్నాన్ని, కానీ వీళ్ళు అట్ట కాదు, మామూలు పెరుగన్న కలిపేసి దానిపైన ఓన్లీ ఎప్పుడో ఏన్స్ పెట్టినట్టు వేసి పెట్టారన్నమాట. ఆవాల గింజల వల్ల అస్సలు నచ్చలేదు. నేనైతే అది ఇంకా తినలేకపోయానండి. సో ఇంకా అందులో ఆకలి ఏం లేదులేండి, ఓన్లీ కర్రీస్ ఒకటి తినేద్దాం అనేసి అనుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి అంత అప్పటికి మేము స్కూల్ దగ్గరికి వచ్చేసరికి స్పీచ్ వల్ల అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక తర్వాత వచ్చేసి ఇంకా మేము పిల్లలకి అన్నం తినిపించుకొని మేము తినేసి వచ్చేసరికి 8:30 అట్లా 9 అట్లా అవుతుంటుందండి. అప్పుడు పెడుతున్నారనమాట అన్నాలు. సో ఇంకా మేము అక్కడ తినేసి వచ్చాం కదా అనేసి మేమైతే వెళ్ళలేదండి. అందులో చాలా మంది ఉన్నారు. అంతమందిలో వెళ్ళి తినాలంటే కూడా చాలా కష్టమే. మేమైతే ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడైతే తినలేదు స్కూల్లో. సో ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు అయితే డ్యాన్స్లు అయితే చిన్న పిల్లలు భలే వేశారండి. డ్యాన్స్ అయితే చాలా అంటే దాదాపు వచ్చేసి 50కి పైగానే ఉంటాయేమో, నాకైతే తెలీదు. మా పిల్లోడు డ్యాన్స్ వేసే నెంబర్ వచ్చేసి 14 పాటకు అనమాట. సో తన పాట అయితే మీకు కొంచెం చూపిస్తానండి. ఈ చిన్నపిల్లలవి అంతా నేను కొంచెం స్పీడ్లో అయితే పెట్టేశాను. కానీ చిన్నపిల్లలు ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకోవడం అంటే చాలా కష్టం కదా, కానీ ముద్దుగా అసలు ఎంత బాగున్నారంటే అంత బాగున్నారండి. ఇక్కడ వచ్చేసి ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మనకు వాకింగ్ స్టైల్ చూపిస్తుంటారు చూడండి, అలా అయితే చూపిస్తున్నారు అనమాట. అమ్మాయిలు బాయ్స్ అంతా బాగుందండి. అసలు సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరిగాయి. ఇప్పుడు వచ్చేసి మా పిల్లల డ్యాన్స్ అయితే ఇదనమాట, దేవరా సాంగ్లోది. సో మీకు సాంగ్స్ అన్ని పెట్టేయచ్చు, కానీ పెట్టకుంటుందండి. ఎందుకంటే మన ఛానల్లో కాపీరైట్ స్ట్రైక్ కానీ అట్లా వచ్చిందంటే ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది. మనం ఇన్నాళ్ళు కష్టపడి చేసినటువంటి ఛానల్ అనేది
డిలేట్ అయిపోతే మళ్ళీ సంపాదించడానికి చాలా కష్టం అండి. మళ్ళీ ఇంతమంది సబ్స్క్రైబర్స్ను మనం గెయిన్ చేసుకోవాలన్నా చాలా కష్టము. ఇక్కడ వచ్చేసి మా బాబు అన్నమాట, మీకు చూపిస్తానండి, జూమ్ చేసి మరి చూపిస్తాను. మా బాబు పాట అయితే కొద్దిగా అయితే యాడ్ చేస్తాను, ఎందుకంటే మనకు ఒక్క నిమిషం పాట పెట్టుకుంటే మనకు కాపీరైట్ అట్లా స్ట్రైక్ అయితే రాదనమాట. సో ఆ కొద్దిగా అయితే ఇక్కడ పెట్టేస్తాను, చూసేసేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. ఇప్పుడు నుంచి మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. కొంచెం వర్క్ ప్రెజర్ అనేది కొంచెం తగ్గితే నేను ప్రతిరోజు డైలీ వ్లాగ్స్ అనేవి పెట్టాలనేసి అనుకుంటున్నాను అండి. నన్ను సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ మా బాబు అనమాట, ఇక్కడ లాస్ట్ అయితే ఉన్నాడు. మీకు మొత్తం అయితే జూమ్ చేసి చూపిస్తాలేండి వీడియోలో. సో కొద్దిగా ఈ పాట అయితే కొద్దిగా అయితే యాడ్ చేస్తాను. మేము ముందే వచ్చింటే మీ బాబుకు కూడా కొంచెం తినిపించుకునే వాళ్ళం అండి, కానీ వీళ్ళకైతే తినిపించారంటలే. కానీ మా అన్న చేతులతో తినిపించింటే కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట. సో ఏమోలేండి, నేను కొంచెం పొద్దుగానే వెళ్ళే వాళ్ళము, 6:30కే స్టార్ట్ అవుతుంది అన్నారు. మేము పొద్దుగానే వెళ్ళే వాళ్ళమే అండి. బట్ ఏంటంటే ఇక్కడ అర్జెంటుగా వేరే ఊరికి ఒక అమ్మాయి వాళ్ళ రిలేటివ్ వాళ్ళు మేనర్ అయినారనేసి ఫంక్షన్కి అయితే వెళ్తుందనమాట. ఆమె అర్జెంటుగా ఒక శారీ తెచ్చేసి, అక్క అర్జెంట్ అక్క, ఇదొక శారీ కుట్టక్క, అనేసి అయితే అడుగుతుంటే, ఒక్క శారీ అయితే ఒక శారీలో ఇద్దరికి చేయాలన్నమాట. ప్రస్తుతానికి అయితే ఒకటి కుట్టిస్తాను, ఇంకొకటి నేను మళ్ళీ కుట్టిస్తాను ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అనేసి అయితే చెప్పాను. బట్ ఏంటంటే నాకు అలా అవ్వలేదు, నువ్వు వెళ్ళేటప్పుడు కట్ చేసి వెళ్ళిపోయాను అనమాట. కట్ చేసేసరికి నాకు 6:30 అట్లయింది. అంటే ఈవినింగ్ కట్ చేసాను అనమాట. ఆమె ఈవినింగ్ని ఇచ్చింది, ఇంకా తను ఇస్తానే వెంబడే కట్ చేసుకొని ఇంకా తర్వాత రెడీ అయ్యి వెళ్ళిపోయాం అనమాట స్కూల్ దగ్గరికి. అందుకే కొద్దిగా లేట్ అయింది మేము వెళ్ళేసరికి, లేదంటే పిల్లలతో కొంచెం ముందే వెళ్ళి చూసుకుంటే బాగుండు అనిపించింది. ఇలా ఉంటుందండి అర్జెంట్ అని, ఏ ఒకటి పనికైతే చాలా అడ్డంకులు అయితే నాకైతే కన్ఫామ్గా అయితే వచ్చేస్తాయి. నేను ఏదనుకున్నా అవి అయితే అస్సలు జరగవండి. ఇంకా అవి అనుకోకుండానే జరిగిపోతూ ఉండాల్సిందే తప్ప నేను అనుకునేవి మాత్రం అస్సలు జరగవు. సో ఏమో లేండి, పిల్లలతో అయితే కొంచెం టైం అయితే స్పెండ్ చేశాను. ఎన్ని అర్జెంట్ ఉన్నా ఏమున్నా పక్కన పెట్టేయాలనిపించేసింది, ఎందుకంటే పిల్లలు చెప్పాడనమాట మా బాబు, ఖచ్చితంగా రావాలి అనేసి. సో ఇంకా తను కూడా చూసినట్టుగా ఉంటుంది అనేసి మేమైతే ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో ఇంకా ఫంక్షన్ అయితే బాగా చూసేసామండి. ఫంక్షన్ వచ్చేసి 3 దాకా అయితే ఉంటుంది టైము, కానీ మేము ఇంకా 2 గంటలకైతే ఇంటికి వచ్చేసాము. కరెక్ట్గా ఇంటికి వచ్చేసరికి 2:40 అయితే అయిందనమాట. సో ఇంకా అప్పుడు వచ్చేసాను అనమాట. నైట్ అంతా అక్కడనే టైం స్పెండ్ చేసేసాము. బాగుంది, ఫంక్షన్ బాగా జరిగింది. సంవత్సరానికి ఒకసారే కదండి అన్నీ చూడాలనిపించింది అనమాట, స్కూల్ మొత్తం అది డ్యాన్స్లు అన్నీ. బట్ ఏంటంటే ఇంకా చిన్న బాబుకి నిద్ర వస్తుంది అనేసి మేము ఇంకా 2కి ఇంటికి కదిలేసి వచ్చేసాము. సో వాళ్ళు 2:30కి స్కూల్కి వెళ్ళారు కదా, అలసిపోయి ఉంటారనేసి ఇంకా మా ఆయన కూడా ఇంటికి అయితే పిలుచుకొస్తారనమాట. మామూలుగా అయితే ఆడ 3కు అయిపోతే ఇంటికి వచ్చేసరికి 4 అట్లా అయ్యేదేమో టైము. మేము కొంచెం ముందరనే వచ్చేసాము. ఇక్కడ మీకు కొంచెం యాడ్ చేసేస్తాను, పాట అయితే చూసేసేయండి. తర్వాత ఇది వచ్చేసి మా బాబు మొత్తం ఫుల్ సాంగ్ అయితే ఇక్కడ మీకు పెట్టేశానండి. బట్ ఏంటంటే సాంగ్ పెట్టాలంటే భయం అవుతుందనమాట, ఛానల్ పోతుంది అనేసి. సో ఇంకా ఓన్లీ డ్యాన్స్ అన్నా ఉంటుంది కదా మనకు. మన సెల్లులో మొబైల్ ఫుల్ అయిపోయి, అంటే స్టోరేజ్ ఫుల్ అయిపోయి డిలీట్ చేసిన యూట్యూబ్ ఛానల్లో అనేవి వీడియోస్ అనేవి అలాగే ఉంటాయి. మా పిల్లలు వేసినటువంటి డ్యాన్స్ చూడొచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది నేను ఫుల్ అయితే ఇట్లాగే పెట్టేస్తున్నాను. ఇవన్నీ స్వీట్ మెమొరీస్ కదండి, మన చిన్నపిల్లలు ఇప్పుడు ఉన్నటువంటి వీడియోస్ మొత్తం అలాగే స్పెండ్ చేసినటువంటి అన్ని వీడియోస్ అన్నీ చాలా మొబైల్స్లో అయితే మేము పిల్లలు ఉన్నప్పటి నుంచి ఎన్ని మొబైల్స్ మార్చామంటే అన్ని మొబైల్స్ అయితే అంటే చెడిపోవటం అట్లా జరిగి స్టోరేజ్ అయిపోవటం అట్లా వల్ల వీడియోస్ అలా డిలీట్ అయిపోయాయి అనమాట. సో అందుకోసం వచ్చేసి యూట్యూబ్లో అయితే పెట్టుకుంటున్నాను. సో ఫైనల్గా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంకా నైట్ పగలు 7 గంటల వరకు నేను నిద్రపోయానండి. ఇంకా తర్వాత వచ్చేసి వంట చేసుకొని ఈ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను, అక్కకైతే ఇచ్చేసాను అనమాట. కరెక్ట్ టైంకి అయితే ఇచ్చేసాను. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.